to go out. మైండ్ అసలు బాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు గో టు టెంపుల్. హలో! వెల్కమ్ టు ఉషాతో ముచ్చట్లు. సో, ఈరోజు ముచ్చటేంటంటే ఆహ్, ఐయామ్ హావింగ్ లైక్ ఐ డోంట్ నో వై ఆగిపోయినా. ఏ వర్క్ చెయ్యట్లా. ఎవరితో మాట్లాడట్లా. అసలనుకున్న పని అసలు అనుకోవడమేంటి, అసలు చెయ్యట్లా పని. నేను ఎంత లోపల నుంచి అనుకుంటున్నా సరే, ఆ పని నేను చేయలేకపోతున్నాను. ఐయామ్ జస్ట్ స్టక్. తినట్లేదు, ఆకలేయట్లేదు, కోపం రాట్లేదు, హ్యాపీనెస్ రాట్లేదు. వై ఐ డోంట్ నో. అట్లా అట్లా స్టక్ అయిపోయాను అనమాట. సో, కొంచెం చాలా ట్రై చేసిన. చాలా బ్రేక్స్ ట్రై చేశా. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు ఆర్ అనుకున్నవి ఏది జరగట్లేదు. అంటే ఈ స్టేజ్ అందరికీ కామనేనా? అందరికీ వస్తుందా లైఫ్‌లో? ఆర్ నాకే వచ్చిందా? సో, మీ ఎవరికన్నా ఇలా జరిగుంటే నాకొకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ యాహ్! కొంచెం ఇన్ని డేస్ నేను లాంగ్ బ్రేక్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. సో, చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్నాను. అండ్ యాహ్! కొంచెం ప్రశాంతంగా ఉంటదని చెప్పేసి ఈరోజు టెంపుల్‌కైతే వచ్చాను. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది కదా! సో, వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చాననమాట. అండ్ ఇక్కడ నేను హెయిర్ టై చేసేసుకున్నాను. బికాజ్ హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళకూడదు కదా టెంపుల్‌కి. అండ్ యాహ్! ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉంది గైస్. ఫుల్ బర్డ్స్ చిప్పరింగ్‌తో ఈవినింగ్ టైమ్ చాలా అంటే చాలా బాగుంది. ఎవ్వరూ లేరు టెంపుల్‌లో. అండ్ టెంపుల్ కూడా నేను వెళ్ళేసరికి క్లోజ్‌లో ఉంది. అండ్ టెంపుల్ అయితే ఓపెన్ చేసేసారు. అండ్ వెంకటేశ్వర స్వామిని చూస్తే అన్ని కష్టాలు పోయినట్టు అనిపిస్తది నాకైతే. చూడండి ఎంత బాగా అలంకరించారో. నాకైతే అసలు 2 కళ్ళు నిండిపోయినాయి అనమాట. నాకు అంత ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. అండ్ నా ఛానెల్ ఎవరైనా ముందు నుంచి ఫాలో అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో. అండ్ ఇక్కడ నేను గోవిందనామాలు చదువుతున్నాను. నేను ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే గోవిందనామాలు చదవకుండా బయటికి రాను. అండ్ ఆ తర్వాత ఆఫీస్‌కి వెళ్ళాను. ఆఫీస్‌లో 8 వరకు ఉండి పొద్దునుంచి ఏం తినలేదు. 8 అయింది. అసలు నాకు ఆకలి గూడా ఎయలేదు. అండ్ బట్ తినాలి గదా! బ్రతకడానికి ఏదైనా మంచిగా తిందాం అని చెప్పేసి కూర్మన్‌పాలెం పేస్ట్రీ చెఫ్‌కైతే వచ్చాను. అక్కడైతే ఆర్డర్ ఇచ్చేసాను. వెజ్ మయో శాండ్‌విచ్ ఒకటి అండ్ అలానే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. చాలా రోజులైంది పేస్ట్రీ చెఫ్‌లో తిని. అండ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే చాలా బావుంటది గైస్ పేస్ట్రీ చెఫ్‌లో. సో, అందుకని నేను చాలా రోజులయింది కదా! తిని అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి నేను బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్‌లా ఉంటాను. ఎందుకంటే నిజంగా నాకు అలానే ఉంది. అసలు నవ్వు లేదు, ఏం లేదు ఫేస్‌లోని. బట్ దట్స్ ఓకే. హ్యాపెన్స్. అండ్ ఈ వీడియోకైతే ఇంతే మరి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.